హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. పాలకూర ఫ్రై చూపిస్తున్నానండి. బౌల్ పెట్టాను, ఆయిల్ వేడైపోయింది, జీలకర్ర వేసాను, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. చూడండి పప్పు ఎంత బాగా వేగుతుందో. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి. అయితే పాలకూరలో ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకునే బాగుంటాయండి. ఇవి చాలా పెద్దగా ఉంటేనే టేస్టీ ఉంటుంది కర్రీ, అందుకే పెద్దగా కోసాను. అది చిన్న చిన్న పీసెస్ అయితే ఆ పాలకూర కూడా మెత్తగా అయిపోయి కొంచెం జిగురు టైప్లో అయిపోతాయి అన్నమాట. అందుకని పెద్దగా ఉంటేనే బాగుంటాయి. కొంచెం కలుపుకోవాలండి. సో వ్యూవర్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పప్పులన్నీ వేగాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుందాము. సో ఆనియన్స్తో పాటు అల్లం వెల్లిపాయ కూడా వేగుతూ ఉంటుంది. అలా వేగుతూనే టేస్టీ ఉంటుందండి. సో లైట్గా కరివేపాకు వేస్తున్నానండి, ఎక్కువ వేయనండి. కరివేపాకు లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే పాలకూర యొక్క టేస్ట్ పోతుందేమో అని డౌట్ అనమాట. అందుకని లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వేయను, ఎప్పుడు నేను లైట్గానే వేస్తాను అనమాట కరివేపాకు. ఇంకొక 2-3 ఆకులు వేసినా ఓకే. చూడండి, యాక్చువల్గా కరివేపాకు కూడా అయిపోయింది మా ఇంట్లో. సో ఇవి వేగాయి కదండి, పసుపు వేసుకుందామా. ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేస్తామండి. సో చూడండి వ్యూవర్స్, పాలకూర ఎంత క్లీన్గా చేసి కట్ చేసి పెట్టుకున్నామో ఇది ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. అయితే మసాలా అనేది కొంచెం పైకి అనుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది, లేకపోతే అది మాడిపోతూ ఉంటుంది కింద. సో మొత్తం వేసేసి కలిపేస్తాను. సో వ్యూవర్స్, మొత్తం వేసేసాను, కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేద్దాము. కారం మాత్రం ఇప్పుడు వేసుకోవద్దండి, కారం ఇప్పుడు వేసుకోవద్దు, సాల్ట్ వేద్దాము. ఇది ఫ్రై కదా, నేను చూపిస్తాను ఎప్పుడు వేయాలో. ఇప్పుడు మాత్రం మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాం, ఓకేనా వ్యూవర్స్. సాల్ట్ వేసాను. అయితే పాలకూరలో మనకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అనమాట. సో నేను అందుకని ఆ సాల్ట్ మనం ఎక్కువ వేసినాం అనుకోండి, అది ఇది కలిపి ఎక్కువైతుందని కొంచెం చూసుకొని వేసుకోవాలి పాలకూరలో. జనరల్గా ఇది అందరికి తెలిసిన విషయమే, బట్ కొత్తగా వంట చేసే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు చెప్తున్నానండి, అంతే. చూడండి వ్యూవర్స్, అయితే మనము కొద్దిసేపు లిడ్ పెట్టుకుందామండి. ఎందుకంటే కొంచెం లిడ్ పెడితే అది ఉడుకుతుంది, తర్వాత ఫ్రై లాగా చేసేసుకోవాలి. లిడ్ తీసేసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఉడికిపోయినట్టే, నాకు తెలిసి 80% ఉడికిపోయిందండి. కలుపుకోవాలి. సో మ్యాక్సిమం వాటర్ వెళ్ళిపోయి చూడండి, అంతా వినికిపోయాయి కదా. ఇప్పుడు మనం కారం పొడి వేసుకోవాలండి. ఈ టైంలో వేసుకోవాలి, ఈ స్టేజ్లో. కారం పొడి వేసుకోవాలి, కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టుకోకుండానే కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది మళ్ళీ. ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అంతా ఆవిరిపోతుంది కదా అందులో కర్రీలో, అప్పుడు మీకు ఫ్రై వచ్చే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలిపి కొద్దిసేపు లిడ్ లేకుండా పెట్టాలండి. ఇప్పుడు కొంచెం స్టవ్ హై మీద పెట్టుకొని ఇంకా కొంచెం దగ్గరికి కలుపుతూ ఉండాలండి. కొంచెం వాటర్ మ్యాక్సిమం వెళ్ళిపోయి చూడండి. ఈ స్టేజ్లో మనము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఎమ్మి స్మెల్ వస్తుందండి. చూడండి, ఒక స్పూన్ ధనియాల పొడి. నేను సగం 2 సార్లు వేసాను, అందుకే అది 2 లాగా అనిపిస్తుంది, బట్ ఓన్లీ 1 స్పూన్. ఓకే, చూడండి. సో వ్యూవర్స్, ఫ్రై అయింది చూడండి, పాలకూర ఫ్రై. ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టుకుందాం. జస్ట్ ఇట్లా ఆవిరితోటి అది దగ్గర అయిపోతుంది అన్నట్టు. సో టేస్టీ పాలకూర ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చపాతీకి చాలా బాగుంటుంది, రైస్లో అంటే పప్పు అంచుకు కూడా బాగుంటుంది, కలుపు కూడా బాగుంటుందండి. బాగుంది.
సో వ్యూవర్స్, మీరు ట్రై చేయండి, మీరు నా వీడియోస్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా వ్యూవర్స్, బాయ్, సీ యూ.